78 ఏళ్ళు అయ్యింది. ఈ స్వాతంత్రం రావడానికి ఎందరో మహనీయులు, ఎందరో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను అర్పించారు కాబట్టే, ప్రాణాలను అర్పించే విధంగా పోరాడారు కాబట్టే ఈరోజు మనం ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామని చెప్పాలి. స్వాతంత్రం రావడంలో అత్యంత కీలక భూమిక పోషించిన వాళ్ళల్లో మీడియా రంగం కూడా ఒకటి. ఈరోజే కాదు, ఆ రోజుల్లో కూడా పత్రికా రూపంలో మీడియా ఉండింది. అటువంటి మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మన ఎండి మరియు చీఫ్ ఎడిటర్ అయినటువంటి రాజేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి మరింతగా మాట్లాడమని వారిని కోరుకుందాం. అందరిలానే ఇవాళ అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు చెప్పబోయే ముందు ఎందుకో మా టీం అందరికీ ఈ దేశంలో ఎంతమందికి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతమంది జీవితాల్లో అలాగే వాళ్ళ అభివృద్ధిలో ఈ స్వాతంత్రం ప్రభావం చూపింది అన్నటువంటి ఒక డిస్కషన్ చేశాం, ఒక విశ్లేషణ చేసుకున్నాం, అలాగే ఒక ఆలోచన కూడా చేశాం. ఏమిటా ఆలోచన? ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్టిల్ ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. వై ఇట్ ఈజ్? ఎవరు దోషులు? ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే భారతదేశం ఇన్ని వనరులు ఉన్న చోట, ఇంత మానవ వనరులు ఉన్న చోట, ఇంత అభివృద్ధిని తీసుకురాగలిగిన చేతులు, శక్తులు, ఆలోచనలు, మేధావితనం ఉన్న తర్వాత భారతదేశంలో ఎందుకని వెనుకబాటుతనం కనిపిస్తోంది? అలాగే ఎవరికి అభివృద్ధి ఫలాలు అందాలి అన్నది ఒక ప్రశ్న వేసుకుంటే అందాయా లేదా అన్నటువంటి సమాధానం మనకి దొరికినప్పుడు ఇబ్బంది అనిపిస్తోంది. మరేం చేద్దాం? ఖచ్చితంగా మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. భారతదేశంలో ఇవాళ అభివృద్ధి ఎవరికి చెందాలో అన్నటువంటి ఒక విశ్లేషణతో పాటు, ఒక వివరణతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మేము చేయగలిగినటువంటి మా పరిమితుల్లో ఏ సమాజానికి ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజలతో భాగస్వామ్యంతో కలిసి చేసేటటువంటి ఏ ఉద్యమమైనా, ఏ నిర్ణయమైనా, ఏ కార్యక్రమమైనా ఖచ్చితంగా డెస్టినేషన్ అంటే గమ్యం చేరుతుంది అన్న ఒక నమ్మకంతో మేమున్నాం. కాబట్టి ఈ క్షణం నుంచే మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతిజ్ఞ రూపంగా మీకు చూపించబోతున్నాము అని గర్వంగా, ధైర్యంగా, నమ్మకంగా చెప్పగలిగే పరిస్థితి ఇవాళ రాజ్ న్యూస్లో కానీ, విసా న్యూస్లో కానీ ఉంది అని ఘంటాపదంగా చెప్పగలను. బికాజ్ నా టీం ఏదైతే ఉందో, మా కోర్ టీం ఏదైతే ఉందో, మా ఎడిటోరియల్ టీం ఏదైతే ఉందో, ఇవాళ స్పష్టమైన నిర్ణయంతో కొత్త నిర్వచనాన్ని జర్నలిజంలో చూపించబోతున్నామన్న విషయాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి అందరికీ తెలియజేస్తూ మరింత ముందుకు మనం వెళ్ళాలని, అభివృద్ధి ఫలాలు బీదలకి, పేదలకి, లేనివాడికి, కష్టాల్లో ఉన్నవాడికి అందే ప్రయత్నం మనం కలిసి చేయాలని ఆశిస్తూ మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ రాజేంద్ర. నమస్తే. మనతో పాటు జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు కూడా ఉన్నారు. వారి మాటల్లో విందాం స్వాతంత్రం గురించి. 1940 నుంచి సుమారు 55-60 వరకు వివిధ దేశాలు స్వాతంత్రం పొందితే కామన్వెల్త్ దేశాల కూటమిలో కొన్ని దేశాలు మాత్రమే ఎందుకు ప్రాస్పర్ అయినాయి, ఎందుకు ప్రధానమైన భూమికలో అభివృద్ధి కేంద్రంగా నిలబడ్డాయి అంటే అక్కడ జరిగినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే ముఖ్యంగా భారతదేశం సంబంధించినటువంటి అభివృద్ధి నమూనా, భారత రాజకీయ వ్యవస్థ బలంగా ఉన్నటువంటి నమూనా ఒక క్లియర్గా కనిపిస్తుంది. రెండో పక్కన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దాదాపు మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి దేశాల్లో ఒక 3-4 తప్ప మిగతావన్నీ సైనిక పాలనను ఎదుర్కొన్నాయి, ప్రజాస్వామ్య విలువలు నశించినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితికి విరుద్ధంగా భారతదేశంలో రాజకీయ వ్యవస్థ పటిష్టంగా ఉండటం, పూర్తి స్థాయిలో సైనిక పాలన దిశగా వెళ్లకుండా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన నడవటం, కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వ్యవస్థగా నిలబడటం, ఇది భారతదేశం యొక్క రాజకీయ పరిణతిగా చెప్పాలి. ఈ అంశంలో నుంచి ఆలోచిస్తే పలు అంశాల చుట్టూ తిరిగేటటువంటి రాజకీయ
వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు ఎన్ని ఎదురైనప్పటికీ భారతదేశం పటిష్టంగా ఉంది, భారతదేశం సమగ్రంగా ఉంది. అదే రకమైనటువంటి స్ఫూర్తిని, అదే రకమైనటువంటి అభివృద్ధి కాంక్షని ముందుకు తీసుకెళ్లేటటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఇందాక మా చీఫ్ ఎడిటర్ చెప్పినట్లుగా ఒక ముఖ్యమైనటువంటి అంశం మనం మాట్లాడుకోవాలి. ఒక పక్క భారతదేశంలో వెల్త్ క్రియేషన్ జరుగుతోంది. ఆ వెల్త్ కూడా చేరవలసినటువంటి వాళ్ళకి సరైనటువంటి పాళ్లలో ఆ వెల్త్ క్రియేషన్లో భాగస్వాములైనటువంటి అందరు వ్యక్తులకి సమపాళ్లలో అందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి దిశగా మీడియా కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మీడియా రంగంలో ఉన్నటువంటి మేము ఆ రకమైనటువంటి పాత్ర పోషిస్తామని చెప్పి స్వాతంత్ర పోరాటంలో మీడియా ఏదైతే జనాన్ని, దేశం మొత్తాన్ని జాగృతం చేయడంలో కీలకమైందో అదే రకమైనటువంటి పాత్ర పోషిస్తామని మా రాజ్ న్యూస్ టీం తరఫున హామీ ఇస్తూ మరోసారి 2 రాష్ట్రాల ప్రజలకి మా 3 ఛానళ్ల తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.